డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ప్రీవియస్ వీడియోలో మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్ దానికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. ఇప్పుడు వాటి కంటిన్యూషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్, చూడండి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ యాడ్ చేయండి అంటే ఏమవుతుంది a ప్లస్ b మైనస్ ఈ వేరియబుల్ని సపరేట్ చేసేయండి ఇంటూ డిఎక్స్ ఫ్రమ్ ఏ టు బి. ఈ రెండు ఈక్వల్ అనమాట. ఓకే, అంటే మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకోవడం వల్ల పెద్ద పెద్దగా ఉన్న ఇంటిగ్రేషన్స్ కూడా చిన్న చిన్న ఇంటిగ్రేషన్స్గా మారిపోతాయి అనమాట. ఓకే, సో దీనికి ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఫర్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ దిస్ అని ప్రూవ్ చేద్దాం. అంటే రెండు ఒకటని చెప్పడం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లోపల ఉంది చూసారా ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్, దీన్ని టీ అనుకోండి. పుట్ టీ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అంటే మొత్తాన్ని నేను టీలో కన్వర్ట్ చేస్తాను. ఓకే, దెన్ టీ అంటే ఏంటి, టీకి డెరివేటివ్ ఏంటి డిటీ ఈక్వల్స్ టు ఏ కంటే కాన్స్టెంట్, బి అంటే కాన్స్టెంట్, అందువల్ల ఏ డెరివేటివ్ 0, బికి 0 మైనస్ ఎక్స్ డెరివేటివ్ 1 ఇంటూ డిఎక్స్ అంటే డిటీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డిఎక్స్ అవుతుంది. అంటే దిస్ ఎంప్లాయిస్ డిఎక్స్ ఏమవుతుంది మైనస్ డిటీ. డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ డిటీ అంటే డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిటీ వచ్చేస్తుంది. మరి ఇదేమవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఓకే, ఇప్పుడు లిమిట్స్ చూడండి. లిమిట్స్ ఎవరివి ఏవి ఎక్స్ అనమాట. ఎక్స్ వేరియస్ ఫ్రమ్ ఏ టు బి, మరి ఇప్పుడు టీలోకి మార్చాలి అంటే టీ యొక్క లిమిట్స్ ఏమవుతుందో చూద్దాం. సో ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ దెన్ టీ ఏమవుతుంది టీ ఈక్వల్స్ టు అంటే ఎక్స్ దగ్గర వేయండి ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఎంత వస్తుంది బి వస్తుంది. ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు బి దెన్ టీ ఈక్వల్స్ టు ఇది ఎంత వస్తుంది ఏ ప్లస్ బి మైనస్ బి వస్తుంది. ఇప్పుడు బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ వస్తుంది. దేర్ ఫోర్ టీ వేరీస్ ఫ్రమ్ వాట్ ఫ్రమ్ వేర్ బి టు ఏ. సో టీ వేరీస్ ఫ్రమ్ బి టు ఏ. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇచ్చిన ఫంక్షన్ ఏ టు బి అంటే ఏ టు బి ఇది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి మొత్తం టీలో కన్వర్ట్ చేసేద్దాం. ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ ప్లస్ ఏమనుకుంటే టీ అనుకుంటే ఎఫ్ ఆఫ్ టీ. నెక్స్ట్ డిఎక్స్ అంటే మైనస్ డిటీ. మరి ఎక్స్ ఏ టు బికి వేరీ అవుతుంటే టీ బి టు ఏకి వేరీ అయ్యింది. దేర్ ఫోర్ బి టు ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మైనస్ ముందు తీసుకొచ్చేస్తే బి టు ఏ ఎఫ్ ఆఫ్ టీ డిటీ. చూడండి బీ టు ఏ కదా ఉంది, నేను ఈ ఆర్డర్ మారుస్తాను. బీ టు ఏ ఉంది కదా, ఏ టు బి మార్చినప్పుడు ఏమవుతుంది మైనస్ వస్తుంది. సో ఇక ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఎఫ్ ఆఫ్ టీ డిటీ. ఇప్పుడు టీ ప్లేస్లో ఎక్స్ తీసేసుకోండి ఎంత వస్తుంది. ఇప్పుడు టీ ప్లేస్లో ఎక్స్ తీసుకుంటేనే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ ఏ టు బి. సో దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ ఏ టు బి ఈక్వల్ టు ఏమైంది ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇది ఫస్ట్ ఫార్ములా అనమాట. ఓకేనా. సో దీని కాన్సిక్వెన్స్గా వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. ఇదే ఎక్కువ వాడతాం మనం. అదేంటంటే ఇంటిగ్రల్ ఏ టు జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. యాక్చువల్లీ ఇలా చదవకూడదు. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ జీరో టు ఏ అని చదవాలి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి దీనిలాగే చూడండి ఏ టు బి ఉంటే ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అయింది కదా. ఇప్పుడు జీరో టు ఏ ఉంది కదా, దీన్ని ఎలా రాస్తాము ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ యాడ్ చేయండి. ఇది జీరో ఇది ఏ అంటే జీరో ప్లస్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ జీరో టు ఏ అంటే ఎంత వస్తుంది ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ జీరో టు ఏ. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండ్ ఫేవరెట్ ఫార్ములా. అంటే చాలా ఉంటాయి ఫార్ములాస్, ఇదే ఎక్కువగా వాడతాం అనమాట. సో ఈ ఫార్ములా అందరికీ మనకి రావాలి. సో జీరో టు ఏ ఎఫ్ ఆఫ్ ఏమవుతుంది ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ అనమాట. సో కీప్ ఇన్ బాక్స్ దిస్ వన్. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ మైనస్ ఏ టు ఏ.
అంటే ఏంటంటే ఇక్కడ ఎఫ్ ఈజ్ అన్ ఇంటిగ్రబుల్ ఫంక్షన్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ మైనస్ ఏ కామా ఏ అని అర్థం. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఇప్పుడు ఇది చెప్పే ముందు మీకు ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ ఏంటంటే తెలియాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఈవెన్ అంటే అర్థం ఏంటంటే అది ఎప్పుడు ఈవెన్ అవుతుందంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే, అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ తీసుకున్నా ప్లస్ ఎక్స్ తీసుకున్నా సేమ్ రావాలి ఫంక్షన్. అప్పుడు దాన్ని ఏమంటామంటే ఈవెన్ అంటారు. ఈవెన్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నారు అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఒకటి, అలాగే కాస్ ఎక్స్ ఒకటి. చూడండి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మరి మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్. మరి ఎక్స్ స్క్వేర్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా, ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో అలాగే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇది కూడా ఇది అంటే కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్. కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది, కాస్ ఎక్సే వస్తుంది. అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేరు, కాస్ ఎక్స్, అది ఎక్స్ పవర్ 4 ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈవెన్ ఫంక్షన్స్ అవుతాయి. మరి ఆడ్ ఫంక్షన్స్ అంటే ఏమవ్వాలి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కూడా ఎక్స్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే మైనస్ ఎక్స్ క్యూబ్. మళ్ళీ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్ అనుకున్నాం కదా, అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. ఎప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అయితేనే, ఎక్స్ క్యూబ్. అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా సైన్ ఎక్స్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 5, ఎక్స్, సైన్ ఎక్స్ ఇవన్నీ ఏ ఫంక్షన్స్ అవుతాయంటే ఆడ్ ఫంక్షన్స్. అంటే ఇప్పుడు తెలిసింది కదా ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ ఏంటండి. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ చూడండి, -2 ప్లస్ సేమ్ నెంబర్ అంటే లైక్ ఎలాగంటే -2 to 2, -3 to 3, లేదా -π/2 to π/2, -10 to +10, -π to π అలా ఉన్నప్పుడు అది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా చెక్ చేయాలి మనం. ఓకే, చెక్ చేస్తే ఒకవేళ ఈవెన్ అయితే ఏమవుతుంది, ఈవెన్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఎఫ్ ఈవెన్ అయితే దీన్ని 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to a అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈవెన్. ఒకవేళ ఆడ్ అయితే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇఫ్ ఎఫ్ ఈజ్ ఆడ్. ఎఫ్ ఈజ్ ఆడ్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దామా. ఇంటిగ్రల్ ఆఫ్ -π/2 to π/2 cos x dx తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు cos x ఏ ఫంక్షన్ అనుకున్నాం మనం, ఈవెన్ ఫంక్షన్ అనుకున్నాం. ఈవెన్ ఫంక్షన్ అనుకున్నాం కాబట్టి ఇది రాయాలి. అంటే ఏమవుతుంది, 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx ఫ్రమ్ 0 to π/2. ఓకే, తర్వాత ఈ వాల్యూ మనం తర్వాత ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ x³ dx ఫ్రమ్ -3 to 3 అన్నాం అనుకోండి. ఇప్పుడు -x³ ఏమనుకున్నాం మనం, ఆడ్ ఫంక్షన్ అనుకున్నాం కదా. మరి ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. సో మనం ఏం చెయ్యక్కర్లేదు. సో దీన్ని ఎలా రాస్తామంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0 సిన్స్ ఎఫ్ ఈజ్ ఆడ్. సిన్స్ ఎఫ్ ఈజ్ ఆడ్, ఇది సిన్స్ ఎఫ్ ఈజ్ ఈవెన్. ఓకేనా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే -2 ప్లస్ ఉండి ఈక్వల్ నెంబర్స్ ఉంటే -a to a ఇలా ఉంటే అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఏ రీకాల్ చేసుకోవాలి మనం, అది ఈవెన్ అవుతుందా ఆడ్ అవుతుందా. ఈవెన్ అయితే 2 times అని రాస్తాము, ఒకవేళ ఆడ్ అయితే 0 అని రాసేస్తాం. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to 2a అంటే అర్థం ఏంటి, 0, 2a అని ఇంటర్వల్ మీద డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఇది. ఓకే, ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇంకా చిన్నదానికం చేసుకుని వస్తాం. సో దీనికి కూడా కండిషన్ ఏంటంటే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా రాస్తాం. అంటే 2 times అని వస్తుంది 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఏంటి 2a మైనస్ వేరియబుల్ ఏంటి ఎక్స్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సేమ్ ఫంక్షన్ వస్తే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇలాగానే వస్తే అది ఏమవుతుంది 2 into 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని అవుతుంది. ఒకవేళ
ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఎంత వస్తుందంటే 0. ఎంత వస్తుంది? 0. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx ఫ్రమ్ 0 to π. 0 to π. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2a కదా, ఇక్కడ ఏ వచ్చింది అంటే ఇందులో ఇది ఆఫ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ పై ఉంది కాబట్టి ఇక్కడ π/2 వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకోండి 0 అయిపోతుంది. ఓకే, సో ఇందులో ఆఫ్ రావాలన్నమాట. ఇప్పుడు ఇది ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? cos x. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? cos x. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్, ఇక్కడ 2a ప్లేస్లో ఎంత ఉంది? పై ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ అంటే ఎంత? కాస్ పై మైనస్ ఎక్స్. మరి కాస్ పై మైనస్ ఎక్స్ అంటే ఎంత? మైనస్ కాస్ ఎక్స్ కదా. ఇది ఏ క్వాడ్రంట్? సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అందులో మైనస్ కాస్ ఎక్స్. సో మైనస్ కాస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఏమైంది? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. అందులో దీని ఆన్సర్ ఏమవుతుందంటే 0. సిన్స్ ఏంటి? ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ అంటే 2a అంటే ఇది అంటే ఏమవుతుంది? పై మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇదే చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to π ఉందనుకోండి. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఏమనుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం సైన్ ఎక్స్ అనుకోవాలి. సైన్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్, 2a అంటే అప్పర్ లిమిట్ అంటే పై మైనస్ ఎక్స్ అంటే ఏమవుతుంది? సైన్ పై మైనస్ ఎక్స్. ఏమవుతుంది? సైన్ పై మైనస్ ఎక్స్. సైన్ పై మైనస్ ఎక్స్ అంటే ఏంటి? సెకండ్ క్వాడ్రంట్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సైన్ పాజిటివ్ కాబట్టి ఏమవుతుంది? ప్లస్ ఏ వస్తుంది. అంటే సైన్ ఎక్స్ వస్తుంది. మరి సైన్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఏమైంది ఇక్కడ? ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. అందువల్ల ఏమవుతుంది? దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే ఏం రాయాలి అప్పుడు? 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to ఇక్కడ ఎంత ఉంది? పై ఉంది. సో పైలో ఆఫ్ ఎంత? π/2. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ ఎక్స్. సో సైన్ ఎక్స్ డిఎక్స్. చూసారా, కాస్ ఎక్స్కి అయితే 0 అయిపోయింది. అదే సైన్ ఎక్స్ అయితే ఏమైంది? 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to π/2 వచ్చింది. సో దీన్ని మళ్ళీ తర్వాత కొన్ని ఫార్ములాస్ ద్వారా మనం చేస్తాం. లేకపోతే సైన్ ఎక్స్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినా పర్వాలేదు. సో ఇది మీకు అది అర్థమైంది కదా. ఓకే, ఇది లాస్ట్ ప్రాపర్టీ అనమాట. సో ఈ ప్రాపర్టీస్తో మనం ఎగ్జాంపుల్స్ అన్నీ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx dx ఫ్రమ్ 0 to π/2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ పవర్ nx dx ఫ్రమ్ 0 to π/2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx dx ఫ్రమ్ 0 to π/2 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫేవరెట్ ఫార్ములా అన్నాను గుర్తుందా? ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to a ఎంత ఇది? ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ a మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to a. ఓకేనా? సో ఈ ఫార్ములా వాడదాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ పవర్ nx. సో ఇదేమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ n ఆఫ్ a మైనస్ ఎక్స్. ఏ అంటే ఏంటి? ఇక్కడ π/2 అంటే π/2 మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to π/2 బ్రాకెట్లో సిన్స్ అని రాస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ n ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ అంటే సైన్ π/2 మైనస్ ఎక్స్ అంటే ఎంత? కాస్ కదా. అంటే కాస్ పవర్ n ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to π/2 సిన్స్ సైన్ π/2 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. ఓకే, దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఏంటి? ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ nx dx ఫ్రమ్ 0 to π/2 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ పవర్ nx dx ఫ్రమ్ 0 to π/2 అంటే ఈ వాల్యూ అన్న ఒకటే. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ 1. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. ఎవాల్యూట్ దిస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ పవర్ π/2 ఆఫ్ ఎక్స్ బై సైన్ పవర్ π/2x ప్లస్ కాస్ పవర్ π/2x. మామూలుగా
దీనికి ఇంటిగ్రేషన్ చేయగలమా మామూలు చూడండి, అసలు ఏమాత్రం చేయలేము. సో మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్ని ఉపయోగించి మనం చేస్తాం అనమాట దీన్ని. ఓకే, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో చేయలేము. సో దీనికి ఏం చేయాలంటే సెకండ్ దాని సొల్యూషన్, దీన్ని ఏ అనుకోవాలి. లెట్ ఏ ఈక్వల్స్ టు ప్రాపర్టీస్ ఉపయోగించేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఫేవరెట్ ఫార్ములా ఉపయోగించేద్దాం. వాట్ ఈస్ ఫేవరెట్ ఫార్ములా? ఇంటర్వల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to a. ఫేవరెట్ అంటే మీకు ఐడియా వచ్చేయాలి. 0 to a ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to a. అది వాడదాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా. సో దెన్ ఏ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్, అంటే ఏం చేయాలి ఇక్కడ? ఎక్స్ ప్లేస్లో ఏమొచ్చింది? ఇక్కడ ఏ మైనస్ ఎక్స్ కదా వచ్చింది. మరి ఇక్కడ ఏ అంటే ఏంటి? 5/2 కదా. అంటే అది ఏమవుతుంది? సైన్ పవర్ 5/2 ఆఫ్ ఈ ఎక్స్ ఉన్న దగ్గరల్లా 5/2 మైనస్ ఎక్స్ బై ఇక్కడ సైన్ పవర్ 5/2 ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5/2 ఆఫ్ 5/2 మైనస్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ ఫ్రమ్ 0 to 5/2 ఇది రాయాలి. ఇది సైన్ 5/2 మైనస్ ఎక్స్ అంటే కాస్ కదా, అంటే కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ బై, మరి ఇది సైన్ 5/2 మైనస్ ఎక్స్ అంటే మళ్ళీ కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ మళ్ళీ కాస్ 5/2 మైనస్ ఎక్స్ అంటే సైన్, అంటే సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో దిస్ ఈజ్ వాట్ ఏ, దిస్ ఈజ్ ఏ. అంటే దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇది ఎలా వచ్చింది? సిన్స్ అని చెప్పేసి ఇది రాసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు దీని సంగతి చూడండి. ఇది 1 2 ఉంది కదా. సో యాడ్ 1 and 2, యాడ్ 1 and 2, 1 2 యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందమ్మా? ఏ ప్లస్ ఏ అంటే 2a, అంటే ఎల్హెచ్ఎస్కి ఎల్హెచ్ఎస్ యాడ్ చేస్తాము, ఆర్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్ యాడ్ చేస్తాము. అంటే ఏమవుతుంది? ఇంటర్వల్ ఆఫ్ ఫస్ట్ది అంటే ఇది సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ బై ఎంతది? సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to 5/2 ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ కాస్ పవర్ రెండోది 5/2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ బై కాస్ ప్లస్ సైన్ అయినా సైన్ ప్లస్ కాస్ అయినా ఒకటే. సో సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to 5/2. ఇది చూడండి, ఇంటర్వల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఏ టు బి. సో ప్రీవియస్ క్లాస్లో ప్రాపర్టీ చెప్పుకున్నాం. ఇంటర్వల్ ఆఫ్ ఏ ప్లస్ బి సారీ ఎఫ్ ప్లస్ జీ ఫ్రమ్ ఏ టు బి అంటే ఎలా రాసుకున్నాం? ఇంటర్వల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఇంటర్వల్ ఆఫ్ జీ అని రాసుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ ఫామ్లో ఉంది. సో ఈ ఫామ్లో తీసుకొచ్చేస్తాం. అంటే ఇంటిగ్రేషన్ సెపరేట్గా ఉంది, రెండింటిని యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి ఏమవుతుంది? ఇంటర్వల్ ఆఫ్ యాడ్ చేసేయండి సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ బై సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇది కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ బై సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఫ్రమ్ 0 to 5/2. సో డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. సో డినామినేటర్స్ రెండు యాడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూద్దాం. యాడ్ చేసేస్తే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ బై డినామినేటర్ మళ్ళీ సేమ్ సైన్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 5/2 ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫ్రమ్ 0 to 5/2. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎంత వస్తుంది? ఇంటర్వల్ ఆఫ్ ఎంత? 1 dx ఫ్రమ్ 0 to 5/2. సో 1కి ఇంటిగ్రేషన్ ఎంత? డీకి ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ వస్తుంది ఫ్రమ్ 0 to 5/2. ఓకే, అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్లో ముందు ఎంత వేయాలి? 5/2 వేయాలి. అంటే 5/2 మైనస్ 0 అంటే 5/2 వచ్చింది. బట్ ఎల్హెచ్ఎస్ ఎంత? ఏ ప్లస్ అంటే 2a కదా. దేర్ఫోర్ 2a ఈక్వల్స్ టు 5/2. సో దిస్ ఇంప్లైజ్ a ఈక్వల్స్ టు 2 అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. 5/2/2 అంటే 5/4. సో ఇది ఆన్సర్. ఏ అంటే ఏంటి?
ఇంటర్లో ఇచ్చిన ఇంటిగ్రేషన్ రాసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది 5/4. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇలాంటి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, ఇంటర్లో ఆఫ్ x/sin x + cos x ఫ్రమ్ 0 to π/2 dx ఈక్వల్స్ టు π/2√2 log of √2 + 1. ఇది ప్రూవ్ చేయాలి, అలానే ప్రూవ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ సమ్, చాలాసార్లు అడిగాడు. ఇది ఎస్ఏ అనమాట. ఓకే, సో దీన్ని కూడా ఏం చేస్తామంటే దీన్ని ఏ అనుకుంటాం. ఫస్ట్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ని ఏ అనుకుందాం. సో లెట్ ఏ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ x/sin x + cos x dx ఫ్రమ్ 0 to π/2. ఇప్పుడు మళ్ళీ ఫేవరెట్ ఫామ్లో వాడేద్దాం. ఓకే, దెన్ ఏ ఈక్వల్స్ టు ఫేవరెట్ ఫామ్లో వాడితే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ అంటే π/2 - x అంటే కదా f(a - x) అంటే ఇక్కడ ఏ ఎంత వస్తుంది π/2 కదా. సో π/2 - x బై ది సైన్ ఆఫ్ π/2 - x ప్లస్ కాస్ ఆఫ్ π/2 - x dx ఫ్రమ్ 0 to π/2. సో సీన్స్ అని చెప్పేసి ఆ ఫార్ములా ఇక్కడ మీరు రాయాలి. 0 to a ఈక్వల్స్ టు f(a - x) 0 to a. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూడండి, ఇంటర్వల్ ఆఫ్ π/2 - x బై ఎంత వస్తుంది sin π/2 - x అంటే cos x ప్లస్ cos π/2 - x అంటే sin x dx ఫ్రమ్ 0 to π/2. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని విడగొడియండి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 బై cos x ప్లస్ sin x. అంటే ఇంటర్లో ఆఫ్ ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసేస్తున్నాను. π/2, సో π/2 కూడా ముందు తీసుకొచ్చేస్తున్నాను. π/2 ఇంటూ 1 బై cos x ప్లస్ sin x dx ఫ్రమ్ 0 to π/2 మైనస్ π/2 తప్పితే నెక్స్ట్ ఎక్స్తో ఇంటర్లో ఆఫ్ x బై cos x ప్లస్ sin x dx ఫ్రమ్ 0 to π/2. లెఫ్ట్ సైడ్ ఏముంది, ఏ కదా ఉంది. సో దేర్ ఫోర్ ఏ ఈక్వల్స్ టు π/2 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ ఎంత 1 బై cos x ప్లస్ sin x dx ఫ్రమ్ 0 to π/2 మైనస్ ఇదంతా అంటే చూడండి మళ్ళీ ఇంటర్వల్ ఆఫ్ x బై cos x ప్లస్ sin x ఫ్రమ్ 0 to π/2 అని కదా ఉంది. ఇది అంటే ఏంటి, ఏనే కదా, చూడండి ఏ కదా. సో ఇక్కడ ఎలా రాస్తాం అంటే మైనస్ ఏ అని రాసేస్తాం. సో మైనస్ ఏ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు π/2 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ 1 బై cos x ప్లస్ sin x dx ఫ్రమ్ 0 to π/2. సో ఏ ప్లస్ ఏ అంటే 2a. ఇక్కడ 2a అని డైరెక్ట్ రాసేస్తాను. 2a దేర్ ఫోర్ ఏ ఎంత వస్తుంది π/4 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ 1 బై cos x ప్లస్ sin x dx ఫ్రమ్ 0 to π/2. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని ఇంటిగ్రేషన్ సెపరేట్గా చేస్తాం. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి గుర్తుందా మీకు, 1 బై cos x ప్లస్ sin x అంటే a cos x ప్లస్ b sin x ప్లస్ c dx ఫామ్లో ఉన్నప్పుడు మనం ఒక సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం, గుర్తుందా మీకు. సో ఆ సబ్స్టిట్యూషన్ ఏంటంటే ఏంటో సబ్స్టిట్యూషను t ఈక్వల్స్ టు tan x/2. t ఈక్వల్స్ టు tan x/2. దెన్ dx ఏమవుతుంది 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. cos x ఏమవుతుంది 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. నెక్స్ట్ sin x ఏమవుతుంది 2t బై 1 ప్లస్ t స్క్వేర్. అంటే ఇప్పుడు చూడండి, ఇది మొత్తాన్ని నేను టీలో కన్వర్ట్ చేస్తే బై టేకింగ్ t ఈక్వల్ టు tan x/2, dx ఏమవుతుంది 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. cos x అంటే 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. sin x అంటే 2t బై 1 ప్లస్ t స్క్వేర్. మరి లిమిట్స్, ఈ లిమిట్స్ ఎవరివి, x యొక్క లిమిట్స్ 0 to π/2. సో దాని యొక్క t యొక్క లిమిట్స్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి మళ్ళీ, నీకు x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే t ఎంత, x π/2 అంటే t ఎంత.
సో మన లిమిట్స్ కూడా మార్చాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇలా ఒక సబ్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు వేరియబుల్స్ని మార్చాలి, నెక్స్ట్ లిమిట్స్ కూడా కంపల్సరీగా మార్చాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు లిమిట్స్ సంగతి చూద్దాం. సో ఇఫ్ x ఈక్వల్స్ టు 0 దెన్ t, వాట్ ఈస్ t? tan x/2 అంటే tan x అంటే 0 అనుకున్నాం కదా, అంటే tan 0/2. tan 0/2 అంటే tan 0. tan 0 అంటే ఎంత వస్తుంది మనకి? 0. అలాగే ఇఫ్ x ఈక్వల్స్ టు π/2 దెన్ t ఈక్వల్స్ టు ఎంత? tan π/2/2 అంటే ఎంత? tan π/4. tan π/4 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. దేర్ఫోర్ t వేరీస్ ఫ్రమ్ 0 to 1. 0 to 1. Therefore, a ఈక్వల్స్ టు, చూడండి ఈ లిమిట్స్, π/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx అంటే 2dt/1 + t² ఇంటూ cos x అంటే 1 - t²/1 + t² ప్లస్ sin x అంటే 2t/1 + t². ఫ్రమ్ 0 to 1 అంతే కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు π/4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2dt/, చూడండి 1 + t² చేసి మల్టిప్లై చేసేయండి. 1 + t² 1 + t² క్యాన్సిల్. ఎంత వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి? 1 - t² ప్లస్ మళ్ళీ 1 + t² 1 + t² క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది ఇక్కడ? 2t. సో 2 ముందు తీసుకొచ్చేయండి. 2π/4 2π/, లేకపోతే 2 1s 2 2s ఇలా కొట్టేయండి. అంటే π/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dt/, లిమిట్స్ ఎంతమ్మా? 0 to 1. లిమిట్స్ మర్చిపోకూడదు. సో 0 to 1. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలి. సో 1 మైనస్, ఇందులో మైనస్ కామన్ తీస్తాను. మైనస్ కామన్ తీస్తే ఎంత వస్తుంది? t² - 2t వస్తుంది. t² - 2t. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dt/1 మైనస్, దీన్ని ఎలా రాస్తానంటే t² - 2t + 1 - 1. ఓకే, ఫ్రమ్ 0 to 1. చూడండి, +1 -1 రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ఏమవుతుంది? ఇదంతా ఏమవుతుంది చూడండి, t - 1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇందాక దీనికి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాస్తాం అంటే π/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dt/1 మైనస్ ఆఫ్, ఇదంతా t - 1 హోల్ స్క్వేర్. t - 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు అనుకున్నది మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ +1 1 + 1 అంటే ఎంత వస్తుంది మనకి? 2t కదా. సో 2 అంటే π/2. ఇక్కడ డైరెక్ట్ వేసేస్తాను. సో మైనస్ మైనస్ ప్లస్ కదా, 1 + 1 అంటే 2 అని రాసేస్తాను. ఓకే, 2 - t². సో దీన్ని ఎలా రాయొచ్చు? dt/2ని √2 హోల్ స్క్వేర్ మైనస్ t - 1 హోల్ స్క్వేర్ dt. ఫ్రమ్ 0 to 1 రాయాలి లిమిట్స్. 0 to 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదే ఫామ్లో ఉంది, 1/a² - x² ఫామ్లో ఉంది. 1/a² - x² ఇంటిగ్రేషన్ ఏంటి? 1/2a ఇంటూ log mod a + x/a - x. ఈ ఫామ్లో తెలుసు కదా మనకి. ఇక్కడ ఏ అంటే ఎంత? √2 అంటే ముందు π/2 ఇంటూ 1/a 1/2a 2a అంటే ఎంత? √2 ఇంటూ log ఆఫ్ a + x అంటే √2 + x. x అంటే ఎంత ఇక్కడ? t - 1 బై √2 మైనస్ ఆఫ్ t - 1 ఫ్రమ్ 0 to 1. అర్థమైందా? log ఆఫ్ a + x బై a - x. x అంటే ఇక్కడ ఏంటి? t - 1. ఇప్పుడు దిస్ ఈజ్ π/2 ఇంటూ 2 అంటే 4. π/4 √2 ఇంటూ log ఆఫ్, సో ముందు t ప్లేస్లో 1 తీసుకుంటాను. t ప్లేస్లో 1 తీసుకుంటే ఏమవుతుంది చూడండి. log ఆఫ్ t ప్లేస్లో 1 తీసుకుంటే 1 - 1 0 అంటే log ఆఫ్ √2 బై, మళ్ళీ t ప్లేస్లో 1 తీసుకుంటే 1 - 1 0 అంటే √2/√2 మైనస్ log ఆఫ్ t ప్లేస్ ఎంత తీసుకోవాలి? నెక్స్ట్ 0 తీసుకోవాలి. t ప్లస్ 0 తీసుకుంటే ఏమవుతుంది? ఇది log ఆఫ్ √2 - 1 బై, t ప్లస్ ఇక్కడ 0 తీసుకుంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే √2 + 1. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు π/4 √2 ఇంటూ log √2/√2 అంటే log 1. log 1 అంటే 0. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు చూడండి మైనస్ పైకి వెళ్ళింది అనుకోండి, పై
అంటే ఎంత వస్తుంది పవర్ -1 వస్తుంది. పవర్ -1 వస్తుంది అంటే ఏమవుతుంది 0 ప్లస్ లాగ్ ఆఫ్ √2 - 1/√2 + 1 హోల్ పవర్ -1. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు π/4√2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎంత? దీని రెసిప్రోకల్ a/b హోల్ పవర్ -1 అంటే ఏమవుతుంది b/a. సో ఆ విధంగా చూసుకుంటే ఇది ఎంత వస్తుంది ఇక్కడ √2 + 1/√2 - 1. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రేషనలైజ్ చేయాలి. సో దీని గురించి ఏం చేస్తామంటే రేషనలైజ్ చేయడం అంటే డినామినేటర్ రేషనలైజ్ చేయడం అంటే ఏంటి? √2 - 1 ఉంది కాబట్టి √2 + 1 చేత మనం మల్టిప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? దేర్ఫోర్ a ఈక్వల్స్ టు π/4√2 ఇంటూ లాగ్ ఆఫ్ చూడండి ఎంత √2 + 1/√2 - 1 ఇంటూ ఎంత √2 + 1/√2 + 1 అంటే π/4√2 ఇంటూ లాగ్ ఆఫ్ a + b to a + b అంటే a + b హోల్ స్క్వేర్ అంటే √2 + 1 హోల్ స్క్వేర్ బై √2 - 1 ఇంటూ √2 + 1 అంటే 2 - 1. 2 - 1 అంటే ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఓకే, సో π/4√2 ఇంటూ 2 ముందుకు వస్తుందమ్మా. లాగ్ ఆఫ్ x⁴n అంటే ఏమవుతుంది? n log x. సో ఆ విధంగా చూసుకుంటే 2 ముందుకు వస్తుంది అంటే 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఎంత √2 + 1. ఓకే, బై 1 రాయనక్కర్లేదు. సో మళ్ళీ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 2s. దేర్ఫోర్ a ఈక్వల్స్ ఎంత వచ్చింది? π/4√2 ఇంటూ లాగ్ ఆఫ్ √2 + 1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ అనమాట. ఓకేనా? సో మన ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంతవరకు మనం 3 సమ్స్ చేసాం, 3 సమ్స్. ఆ 3 సమ్స్లో కూడా మనం ఫేవరెట్ ఫార్ములానే వాడాం. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 4th సమ్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ √sin x √sin x + √cos x ఫ్రమ్ π/6 to π/3 dx. ఓకే, మన ఫేవరెట్ ఫార్ములా వాడడానికి లేదు. ఎందువల్లంటే ఇక్కడ 0 to a లేదు, పోనీ -a to a కూడా లేదు. ఏ ఫామ్లో ఉంది? a to b ఫామ్లో ఉంది. సో a to bకి స్టార్టింగ్ ఫామ్లో చెప్పుకున్నాం ఈ క్లాస్లో, గుర్తుందా? ఇంటిగ్రల్ ఆఫ్ f(x) dx ఫ్రమ్ a to b ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ ఆఫ్ f(a + b - x) dx a to b. ఈ వీడియో ఈ ఫార్ములాతోనే స్టార్ట్ అయింది. ఓకేనా? సో ఈ ఫార్ములా వాడదాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 4th సొల్యూషన్ కాబట్టి 4th సొల్యూషన్ దీన్ని ఏ అనుకుందాం. లెట్ a ఈక్వల్స్ టు దిస్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ a అంటే ఏంటి? π/6, b అంటే π/3. సో స్క్వేర్ రూట్ ఆఫ్ a + b - x అంటే ఈ x ప్లేస్లో ఎంత వచ్చింది? ఇక్కడ a + b - x వచ్చింది కదా. సో a + b అంటే ఇది ఈ రెండును. సో ఈ రెండు యాడ్ చేయాలి అంటే π/3 అంటే సైన్ ఎంత? π/3. సారీ, a అంటే π/6, b అంటే π/3 - x బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఆఫ్ మళ్ళీ π/6 + π/3 - x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ కాస్ ఆఫ్ π/6 + π/3 - x dx ఫ్రమ్ π/6 to π/3 సీన్స్ అని చెప్పేసి మనం ఈ ఫార్ములా రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి సైన్ π/6 + π/3. π/6 అంటే ఎంత? 30. π/3 అంటే 60. 30 + 60 అంటే 90. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ 90 అంటే π/2 - x dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ π/2 - x dx ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ π/2 - x ఫ్రమ్ 0 to π/2. సో ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ π/2 - x అంటే ఎంత? కాస్ x అంటే రూట్ కాస్ x. సైన్ 90 - 8 అంటే కాస్ కదా. కాస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ మళ్ళీ ఇది కాస్ ప్లస్ ఇది ఎంత వస్తుంది? సైన్ x dx ఫ్రమ్ 0 to
అంతే, సారీ 0 to కాదు కదమ్మా, π/6 to π/3, π/6 to π/3 dx. సో దిస్ ఈజ్ ఏ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం చేస్తాము, రెండింటిని మనం యాడ్ చేసేస్తాం. సో యాడ్ 1 and 2, యాడ్ 1 and 2. ఇప్పుడు చూడండి 1ని 2ని యాడ్ చేసేద్దాం. సో యాడ్ 1 and 2, 1ని 2ని యాడ్ చేస్తే చూడండి a + a అంటే ఎంత, 2a. 2a = ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత, ఫస్ట్ది స్క్వేర్ రూట్ ఆఫ్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x dx ఫ్రమ్ 0π/6 to π/3, ఇది π/6 to π/3. చూసారా, సేమ్ లిమిట్స్, π/6 to π/3, π/6 to π/3. సో ఇది f, ఇది g. సో f + g కింద రాసేస్తాం. రెండు సెపరేట్ ఇంటిగ్రల్స్ కదా, రెండు ఇంటిగ్రల్స్ మనం యాడ్ చేసేద్దాం. అంటే π/6 to π/3. ఇప్పుడు ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x బై స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్, డినామినేటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ రెండు కలపండి. స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x, పైన మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ sin x ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ cos x dx ఫ్రమ్ π/6 to π/3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి చూసారా, న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎంత వస్తుంది, dx. సో ఇంటిగ్రల్ ఆఫ్ dx ఫ్రమ్ π/6 to π/3. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, dx ఇంటిగ్రేషన్ ఎంత, x, దట్ ఈస్ ఫ్రమ్ π/6 to π/3. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు π/3 మైనస్ π/6. సో ఎల్సిఎం కడితే 6 వస్తుంది, 2π మైనస్ π అని వస్తుంది, అంటే π. సో π/6. దేర్ ఫోర్ 2a ఈక్వల్స్ టు π/6. వాట్ ఈజ్ LHS, 2a కదా. సో 2a ఈక్వల్స్ టు π/6. దిస్ ఇంప్లైస్ a ఈక్వల్స్ టు వాట్, π/2. అవతలకు వెళ్తే 2 × 6 ఎంత వస్తుంది, 12. సో ఇది దీని యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సమ్తో మనకి 4 ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ 7B ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.